తల్లికి వందనంకి చెక్ పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన చేపట్టారా? రెంటపాళ్ల పర్యటన ద్వారా వ్యూహాత్మకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ఎపిసోడ్ని సైడ్ చేయగలిగారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఈ మధ్య కాలంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని, ఆ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. 65 లక్షల మంది తల్లులకి వారి అకౌంట్లో, వారి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 13,000 చొప్పున జమ చేసింది. అయితే కూటమి ప్రభుత్వ పాలన మీద మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు తల్లికి వందనంకి చెక్ పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన చేపట్టారని, రెంటపాల పర్యటన ద్వారా చాకచక్యంగా జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ఎపిసోడ్ని సైడ్ చేయగలిగాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి సైడ్ చేయగలను అని అనుకుంటే ఎన్ని రోజులు చేస్తాడు? ఒక సంవత్సరం. ఇప్పుడు ఏమైనా ప్రజలు మర్చిపోతారా? ఇది ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు పడ్డాయో వాళ్ళు మర్చిపోలేరు కదా. అంటే నువ్వు ఏదైనా పబ్లిసిటీ ఇచ్చుకుంటే, నిన్న నువ్వు వెళ్ళావు పరామర్శకు ఎప్పుడు వెళ్తారు ప్రజలు? ఇంకా రివర్స్గా ఏమనుకుంటున్నారు, ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు ఓదార్పు ఏంటి, ఆయన చనిపోయే సంవత్సరం అయిపోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మర్చిపోయి ఉంటారు. అంటే ఆ విషాదంలో నుంచి బయట వచ్చేస్తారు కదా, వాళ్ళ రెగ్యులర్ లైఫ్కి వెళ్తారు. సో ఈ టైంలో వెళ్ళడం అని అంటే, ఆయన ఎప్పుడో చనిపోయిన వాళ్ళని కూడా ఇప్పుడు వాడుకుంటున్నాడు రాజకీయంగా. అంటే ఆయన ఎలాంటి వ్యక్తి అనేది ప్రజలు ఆలోచించరా? ఆడ వెళ్ళిన చోట ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు? ఒక హుందా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేశానే, ఒక బాధ్యత ఉన్న పౌరుడిగా ఏమైనా ప్రవర్తించాడా? అట్లీస్ట్ ఒక పౌరుడిగా, నువ్వు ముఖ్యమంత్రిగా కూడా ఆలోచించలేకపోయినా ఒక బాధ్యత కలిగిన ఒక భారతదేశంలో పుట్టిన పౌరుడిగా ఆలోచించావా? లేదు కదా. ఆ తొక్కిసలాట ఏంటి, మీరెళ్ళిన వెహికల్లే గుద్ది చంపేయటం ఏంటి వచ్చిన జనాన్ని, వాళ్ళు ప్రోత్సహించిన విధానం ఏంటి, అంబటి రాంబాబు గారు బారిగేట్లు దోసేసి జనాలను వదిలేసేయటం ఏంటి? సో మీకు ఎన్ని వెహికల్ పర్మిషన్ ఉన్నాయి, ఎంతమందిని తీసుకెళ్తున్నారు? అదేమైనా బహిరంగ సభ పెట్టుకుంటున్నాను నేను అక్కడ అని చెప్తే దానికి తగ్గ పర్మిషన్ ఇస్తారు కదా. నువ్వు అక్కడ పరామర్శ అన్నప్పుడు పరామర్శకు వెళ్ళినట్టు వెళ్ళాలే కానీ ఒక బహిరంగ సభ పెట్టుకునేటట్టు నేను జనాలను వేసుకొని పోతాననేది నువ్వు ముందే అంటే విగ్రహావిష్కరణకి 3 వెహికల్ పర్మిషన్ ఇచ్చారు. అలాగే 100 మంది మాత్రమే ఆ విగ్రహావిష్కరణకి రావాలి జగన్మోహన్ రెడ్డితో అంటూ పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంక్షల తొంగలో దొరికారు. ఆయన కొన్ని వేల మందితో అక్కడికి రావడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని ఢీకొట్టి ఒక వృద్ధుడు చనిపోవడం జరిగింది. అలాగే ఇంకొక అతను కూడా గాలాడక ఊపిరాడక ఆయన స్పృహ కోల్పోయి ప్రాణాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త విగ్రహావిష్కరణకి వెళ్ళి మరో 2 కార్యకర్తలని చంపుకొని వచ్చారా? అదా అంతే కదా. ఒకళ్ళని చనిపోయారని పరామర్శకు వెళ్ళి ఇంక 2 కార్యకర్తలను చంపుకొని వచ్చాడా? వాళ్ళ కార్యకర్తలను కూడా ఆయనే చంపేస్తున్నట్టేగా. ఇక్కడ ఎవరికి మంచి చేయడానికి వెళ్ళాడో చెప్పమానండి. సరే, వెళ్ళిన కుటుంబానికి ఏమైనా ఆదుకుంటానని చెప్పాడా? ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళి కమ్మ కులం మీద ఎక్కడ లేని సానుభూతి ఇప్పుడు తీసుకొచ్చాడు. నువ్వు ఉన్న 5 ఏళ్ళు ఎన్ని బూతులు తిట్టావు, ఎన్ని బూతులు తిట్టించావు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం వారిని టార్గెట్గా చేసుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూడాలంటారు? అదే నేను అనేది. గతంలో అదే కమ్మ కమ్యూనిటీ మీద వీళ్ళని హైర్ చేసుకొని వీళ్ళకి ఆశ చూపెట్టి, అయినా వాళ్ళకి ఏమి ఇచ్చారో చెప్పండి? ఆశ చూపెట్టాడు. కోడల నానికి ఒక మినిస్ట్రీ ఇచ్చాడు 2 ఏళ్ళ తర్వాత దాన్ని కూడా పీకి పక్కన పెట్టేసేసి ఆయన ఏ విధంగా వాడుకున్నాడు? ఇక్కడ వాళ్ళని వాడుకోవటమే కనపడుతుంది ఇక్కడ. సో వాళ్ళకి చేసింది ఏమీ లేదు. ఆ రకంగా వాడుకుంటూ వాళ్ళతోనే బూతులు తిట్టిస్తూ, బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కూడా కమ్యూనిటీ పేరు చెప్పి తిడుతూ, కొంతమంది గుంటూరు జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టి ఆ కమ్యూనిటీ పేరు చెప్పి తిడుతూ బూతులు మాట్లాడారు. ఆ రోజున ఖండించలేదే? సమాజంలో వాళ్ళొక పార్ట్ కమ్మ కమ్యూనిటీ, వాళ్ళని ఎందుకు తిట్టాల్సిన అవసరం వచ్చింది? సో ఇప్పుడు ఒక కమ్యూనిటీని, కమ్మ అనే కమ్యూనిటీని గురించి మాట్లాడినప్పుడు వ్యక్తిగా మాట్లాడటం అది వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది.
కమ్యూనిటీ గురించి మాట్లాడినప్పుడు అందరికీ వస్తుంది, ఆ కమ్యూనిటీ అందరికీ సంబంధిస్తుంది. ఆ కులంలో ఎవరు పుడతారో వాళ్ళకందరికీ సంబంధించింది కదా. అలా మాట్లాడిన రోజు నువ్వు ఒక సీఎంగా ఉండి ఏ రోజు ఖండించినది ఈ రోజు ఎలా నీకు అంత ప్రేమ వచ్చింది? సో దీనికోసం ప్రేమ, అంత ప్రేమ నీకు అంటే ఇది గమనించట్లేదు అనుకుంటున్నావా ప్రజలు? ఈ నటన, నువ్వు చేసే ఈ యాక్టింగ్లు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఈ రోజున మీరు వెళ్ళి పరామర్శకు వెళ్తే ఏదో నువ్వు ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఉన్న అంటే వాళ్ళ కార్యకర్తల మీద ప్రేమ వచ్చింది అనుకుంటారా? దానికి ఒకటి నిదర్శనం కనబడిపోయింది. ఇద్దరు వెంటనే ఆ కార్యకర్తలను వీళ్ళే చంపుకున్నారు. వీళ్ళ మీద కేసులు పెట్టాలి యాక్చువల్లీ. వీళ్ళు అంత గుద్ది చంపే అంత ఇది ఏముంది అక్కడ? సో వీళ్ళే కార్యకర్తలను చంపుకుంటారు. వీళ్ళే అదే ఏ కులం అయితే ఉందో ఆ కమ్మా కమ్యూనిటీ వాళ్ళతోనే తిట్టిస్తారు, మళ్ళా వేరే కులం వాళ్ళతోనూ తిట్టిస్తారు. ఇవన్నీ చేయించి ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కమ్మా కమ్యూనిటీ మీద ప్రేమ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇది ఎవరూ గమనించట్లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ గమనిస్తున్నారా? ఒక కమ్మా కమ్యూనిటీ కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా రౌడీయిజం ఏ రకంగా చేయగలుగుతారు? అదేమంటే రప్పా రప్పా నరుకుతారంట, అదేమంటే సినిమా డైలాగ్ అంట. అరే ప్రతి సినిమాలో డైలాగ్ ఉందని, ఇప్పుడు బాలకృష్ణ గారి డైలాగులు ఇంకా పవర్ఫుల్ గా ఉంటాయి. సో అవి చెప్పి అంటే పుష్ప సినిమాలో డైలాగ్ చెప్తే అరెస్ట్ చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు, ఊగిపోతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే సినిమాని సినిమాగా చూడాలా, లేకుంటే సినిమాలో వాళ్ళు చేశారు కదా యాక్టింగ్ అని చెప్పి ప్రజల మీదకి అలా వస్తారా? ఒక బాధ్యత కలిగినది ఒక సీఎం చెప్పే పనేనా ఇది? అంటే గతంలో సీఎం గా చేసావు, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అమలవుతుంది అంటూ ఒకరు ప్లకార్డులు పట్టుకుంటే, గంగమ్మ జాతరలో పొటేళ్ళే తల నరికినట్టు నరుకుతాం రప్పా రప్పా అంటూ ఇంకొకరు ప్లకార్డులు పట్టుకుంటున్నారు. అంటే ఏంటి? శాంతి భద్రతలకు అగాధం కలిగించేలాగా వీరి చేష్టలు ఉన్నప్పటికీ దాన్ని ప్రశ్నించడం లేదా దాని మీద చర్యలు చేపట్టడం తప్పంటారా? ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీ తీసుకున్న స్లోగన్సే అవి. ఎవరు కూడా అంత డేరింగ్ చేసి అలాంటి ప్లై కార్డులు వాళ్ళు పట్టుకొని రారు. సో వైసీపీ వాళ్ళు ఇచ్చిన పోస్టర్లే వాళ్ళ చేతుల్లో పెడతారు. సో ఇదంతా వాళ్ళ ట్రైనింగే. సో ఏముంది, జైలుకి వెళ్ళండి, మీకు మేము ఏది కావాలన్నా చూస్తాం, మీ ఫ్యామిలీకి డబ్బులు ఇస్తాం, ఇట్లాంటివి చెప్తారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు దొరుకుతారండి, ఒక ఉమ్మాదులు లాంటి వాళ్ళు, సైకోల్ లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారు. అంటే వాళ్ళ జీవితాలు ఏమైనా ఒప్పుకోనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నామా, నేను హ్యాపీగా ఉన్నానా, నా మాట నడుస్తుందా, నాకు నేను వెళ్ళే ప్రతి మాట అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంటే అది ప్రజలు నమ్ముతున్నారేమో అని ఆయన అనుకుంటున్నాడు. ఇక్కడ ప్రజలు ఏమైనా నమ్మట్లేదు. ఇంతకీ ఈ రెంటపాళ్ళ పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం ఆ ఎపిసోడ్కి నిజంగా చెక్ పెట్టే ప్రయత్నం చేశారా? దాన్ని సైడ్ చేయగలిగాడు? అసలు ఏమీ చేయలేరండి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిన ఆయన పర్యటన ఏదైతే అనుకుంటా వెళ్ళాడో దాన్ని బూమరాంగ్ అయ్యింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇలాంటి స్లోగన్స్ ఇప్పిస్తూ ఈ రకంగా ఇద్దరు చనిపోవటానికి కారణమైన వ్యక్తిగా ఈరోజు ముద్రపడిందా లేదా? సో ఇది ప్రజలు గమనించట్లేదా? ఇది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇది ప్రజలందరూ, ఇప్పుడు నేను లబ్ధి పొందాను అనుకోండి, నేను 10 మందికి చెప్పుకుంటాను, నాకు ఇట్లా వేశారు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు ఇంత డబ్బు వచ్చింది, 2 పిల్లలు ఉన్నారు, నాకు ఇంత డబ్బు వచ్చింది, ఒక డిస్కషన్ అంటూ జరుగుతుంది సమాజంలో. ఈ రోజు మీడియాలో ఈయన వచ్చి ఒక రోజు వచ్చి నేను ఏదో నేను వచ్చి ఎవరో చనిపోయిన వాళ్ళకి నేను పరామర్శకు వెళ్తాను, ఇదంతా వాషౌట్ అయిపోతుంది అనుకుంటే అది ఆయన అవివేకం. సో అది ఎట్లాగో వెళ్ళదు. ఇది లబ్ధి పొందిన వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఉంటుంది. సో వాళ్ళు రేపు నలుగురిలో చెప్పుకుంటారు కదా, ఇది డిస్కషన్ అంటూ జరుగుతుంది కదా. లబ్ధి పొందిన వాడికి ఇప్పుడు పక్కింట్లో వాళ్ళు అనుకుంటారు, అమ్మ వాళ్ళకి అంత డబ్బు వచ్చింది అని అనుకుంటారా అనుకోరా? ఒక ఊరండి, ఒక ఊర్లో ఇంతమందికి లబ్ధి పొందారు అనేది అయితే ఒక డిస్కషన్ నడవదా? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఈరోజు మీడియాలో మాట్లాడి ఎంతమంది సెల్ ఫోన్లు పెట్టుకొని ఈయన చేసిన ఇవి మీడియాలో ఇది మార్చేయాలని చెప్పి వెళ్తే జరిగిన దానికి ఈ రోజున అది కూడా చూస్తున్నారుగా. నువ్వు వెళ్ళటం మూలాన, నీ పర్యటన మూలాన ఒక 2 చనిపోవటం కానివ్వండి, ఈ రోజున ఎక్కడ లేని కమ్మకులం మీద నీకు ప్రేమ పుట్టుకు రావటమే కానివ్వండి, సంవత్సరం క్రితం ఎప్పుడో చనిపోయిన ఆయన పరామర్శించడానికి వెళ్ళటం ఏంటి, ఇన్ని కనపడుతున్నాయా? ఇది ఎవరో ఆలోచించాలనుకోవటం అది ఆయన అవివేకమే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.